కాకినాడ జిల్లా కేంద్రం వివాదాలకు కేంద్రంగా మారుతోందా? జిల్లాలో గంజాయి, అక్రమ బియ్యం రవాణా మాత్రమే కాదు, ఉగ్రవాద కార్యకలాపాలు కూడా పెరుగుతున్నాయే. ఇప్పటికే జిల్లాలో అక్రమాలపై పవన్ పదే పదే హెచ్చరిస్తున్నారు. అయినా పోలీసులు పట్టించుకోవడమే మానేశారా? ఇప్పుడు అందరి వేళ్ళు పోలీసుల వైపు చూస్తున్నాయా? ఎంత జరుగుతున్నా పోలీసులు ఎందుకు గుప్చప్పయ్యారు? దీని వెనుక ఉన్న అసలు కారణం ఏంటి? ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు ఒకప్పుడు జిల్లా కేంద్రంగా విరాజిల్లిన కాకినాడకు కోకెనడా పెన్షనర్స్ ప్యారడైజ్ అని పేరు. రాష్ట్రంలో ఇతర ప్రాంతాల్లో పనిచేసి పదవి విరమణ చేసిన వారు కూడా కాకినాడ వచ్చి ఇల్లు నిర్మించుకొని విశ్రాంతి తీసుకుంటారు. అలాంటి ప్రశాంత నగరంలో ఒక్కసారిగా కలకలం రేగింది. పాకిస్తాన్, పాలస్తీనా జెండాలు రెపరెపలాడాయి. ఏ అర్ధరాత్రో ఎవరికంటా పడకుండా చేసింది కాదు, పట్టపగలు ర్యాలీతో జెండాలు ప్రదర్శించారు. ఎంత దర్జాగా వచ్చారో అంతే దర్జాగా జెండాలు పట్టుకు వెళ్లిపోయారు. పోలీసులు మాత్రం కళ్ళప్పగించి చూశారు. ఆ మరునాడు కళ్ళు తెరిచి 4 కార్లు వెళ్లాయి. వారిని అరెస్ట్ చేశామని ప్రకటించారు. అసలు ముస్లిం దేశాల జెండాలతో వారు ఎక్కడి నుంచి వచ్చారు? ఆ జెండాలు పట్టుకున్న వారు ఎవరు? ఎంతమందికి ఇందులో సంబంధం ఉంది? వారు స్థానికులా, బయట ప్రాంతాల నుంచి వస్తే ఎలా వచ్చారు? అలాంటి వివరాలు పోలీసులు వెల్లడించలేదు. కేవలం ఇతర దేశ జెండాలు ప్రదర్శించారు. అదుపులో తీసుకున్నాం, కార్లు సీజ్ చేశాం, అంతే. 3 ముక్కలు చెప్పి మీడియాను వెళ్లిపోమన్నారు. ఇప్పుడు ఈ వ్యవహారం రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతుంది. అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రకటించినట్టుగా ఉగ్రవాదులు చొరపడ్డారా? పాకిస్తాన్ నుంచి కాకినాడకు వచ్చేశారా? అదేవిధంగా పాలస్తీనా నుంచి కూడా వలస వస్తున్నారా అన్న అనుమానాలు ఇప్పుడు హిందూ సంఘాల్లో వ్యక్తమవుతున్నాయి. ఇదే కాదు, ఉమ్మడి జిల్లాలో గత కొంతకాలంగా ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. దీని వెనుక ఎవరున్నారనేది తేలడం లేదు. అప్పట్లో జిల్లాల పేర్లు మార్పిడి సందర్భంగా కోనసీమ జిల్లాకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ పేరు పెట్టినప్పుడు పెద్ద ఎత్తున అల్లర్లు జరిగాయి. దాదాపు 20 రోజులు పైగా కర్ఫ్యూ విధించారు. తిరిగి అలాంటి పరిస్థితులు ఇప్పుడు వస్తాయా అన్న అనుమానాలు వ్యక్తమవుతుంది. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా కోనసీమలో జరిగిన సంఘటనలు అందర్నీ భయాందోళనకు గురిచేశాయి. ఆ మరునాడు కాకినాడలో చెప్పా పెట్టకుండా ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్మాణం జరుగుతున్న ఓ ప్రధాన రోడ్డు కూడలిలో రంగా విగ్రహం పెట్టేశారు. అయితే ఇది కావాలని జరుగుతుందా? దీని వేరుగా ఎవరైనా ఉన్నారా? రాజకీయ పార్టీల హస్తం ఉందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారంపై అటు అధికార పార్టీ కావచ్చు, ఇటు పోలీసులు గాని పెదవి విప్పడం లేదు. కాకినాడలో రంగా విగ్రహం ఏర్పాటు సందర్భంగా వివాదం జరిగినప్పుడు ఉప ముఖ్యమంత్రి పవన్ జోక్యం చేసుకున్నారు. జిల్లా కలెక్టర్ శ్యామ్ మోహన్తో ఫోన్లో మాట్లాడారు. సుప్రీంకోర్టు నిబంధనలు అమలు చేయాలి, ప్రభుత్వ ప్రదేశాల్లో ఎలాంటి ప్రైవేటు వ్యక్తుల విగ్రహాలు పెట్టవద్దని ఆదేశించారు. స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు? ప్రజాప్రతినిధులకు బాధ్యత లేదా? పైగా జన సైనికులు ఆందోళనలో పాల్గొన్నారు. ఇది నిజం కాదా అని ప్రశ్నిస్తున్నారు. నగరపాలక సంస్థ కమిషనర్తో విభేదిస్తున్న ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఇది జరిగిందా అనే అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి. కొద్ది రోజులుగా జిల్లాలో ఎక్కడ చూసినా గంజాయి, రేషన్ మాఫియా కనిపిస్తుంది. జిల్లాలో గంజాయి బ్యాచ్ దాడులు జరుగుతున్నాయి. రేషన్ బియ్యం పట్టుకున్నారు, మళ్లీ వెంటనే దొరుకుతున్నాయి. 2 రోజుల క్రితం జగ్గంపేటలో తెల్లవారుజామున రేషన్ మాఫియా స్థానిక మీడియా ప్రతినిధిపై దాడి చేసింది. ఇవన్నీ పరిశీలిస్తే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్పిన విధంగానే దుష్ట శక్తులు జిల్లాలో ప్రవేశించాయా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఎక్కడికక్కడ తాము డ్రోన్ కెమెరాలతో నిఘా పెట్టామని పోలీసులు చెబుతున్నా అవేమీ పనిచేయడం లేదు. నిఘా వ్యవస్థ పూర్తిగా వైఫల్యం చెందింది. అసలు కొందరు వ్యక్తులు ఇతర దేశాల జెండాలతో తిరిగినప్పుడు పోలీసులు చోద్యం చూశారా అనే టాక్ వినిపిస్తుంది.
గుట్టు చప్పుడు కాకుండా కొత్తగా ఉన్న రంగా విగ్రహాన్ని తెచ్చి నిర్మాణంలో ఉన్న చోట పెట్టినప్పుడు ఏం జరిగింది? కోనసీమలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినప్పుడు ఏం జరిగింది? అసలు పోలీసుల దృష్టికి ఇవి ఎందుకు వెళ్లడం లేదన్న చర్చ మొదలైంది. మొత్తంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, కాకినాడ జిల్లాలుగా విడిపోయింది. అయినా ఉమ్మడి జిల్లాలో అన్ని సంఘటనలు యథేచ్ఛగా జరిగిపోతున్నాయి. కొందరికి రాజకీయ నాయకుల అండదండలు ఉన్నాయి, ఎమ్మెల్యేలు, మంత్రుల మద్దతు ఉంది. అందుకే ఇలా జరుగుతుందని చెబుతున్నారు. కానీ పాకిస్తాన్ జెండాలు కలకలం మాత్రం ఇప్పటికీ ప్రజలకు కంటి మీద నిద్ర లేకుండా చేస్తున్నాయి. మొత్తం మీద డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పినట్లుగానే జరుగుతుంది. ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ ఆదేశాలు అమలు చేయండి, జిల్లాను ప్రశాంతంగా ఉంచండి అని ప్రజా సంఘాలు కోరుతున్నాయి.